స్టార్ మా, జీ తెలుగు, ఈటీవీ ఇలా 3 ఛానల్స్లోనూ పోటాపోటీగా ప్రస్తుతం డాన్స్ షోలు నడుస్తున్నాయి. స్టార్ మాలో బీబీ జోడీ 2 అంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్లతో శేఖర్ మాస్టర్, సదా, శ్రీదేవి విజయకుమార్ జడ్జీలుగా షో నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈటీవీలో ఢీ సీజన్ 20 నడుస్తోంది. దీనికి రెజీనా, విజయ్ బిన్నీ మాస్టర్ జడ్డీలుగా ఉన్నారు. ఇక ఈ 2 ప్రోగ్రామ్స్కి పోటీగా జీ తెలుగు ఇటీవలే ఆటా షోని మొదలుపెట్టింది. జానీ మాస్టర్, నటి రాధిక, నిహారిక కొణిదలని జడ్డీలుగా పెట్టి సుడిగాలి సుధీర్ ఈ షోని హోస్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ప్రసారమైన ఎపిసోడ్స్ ఆడియన్స్ని ఫిదా చేశాయి. దీంతో లేటెస్ట్ ఎపిసోడ్కి ఈ జోష్ని మరింత పెంచేలా గెస్ట్లని తీసుకొచ్చారు. రంభ, అనిల్ రావిపూడి, లావణ్య త్రిపాఠి ఈ ఎపిసోడ్కి గెస్ట్లుగా వచ్చారు. నిహారిక ఎంట్రీ ఇవ్వగానే సుధీర్ తనదైన స్టైల్లో పులిహోర మొదలెట్టాడు. మీరు రావడంతో అసలీ సెట్టికే జోషొస్తుందండి అనగానే నిహారిక మామూలు కౌంటర్ వేయలేదు. సాధారణంగా యాంకర్ వచ్చినప్పుడు జోష్ రావాలి, అది ఈ జన్మలో అవ్వదని చెప్పి అంటూ నిహారిక పంచివేశారు. ఇక ఈ ఎపిసోడ్కి జానీ మాస్టర్ రాకపోవడంతో రఘు మాస్టర్ని పిలిచారు. తనదైన పర్ఫార్మెన్స్తో ఎంట్రీ ఇచ్చిన రఘు మాస్టర్ని చూసి ఈ ఎనర్జీకి మీ ఎనర్జీ యాడైతే ఇక వేరే లెవెల్లో ఉంటది అంటూ సుధీర్ డైలాగ్ కొట్టాడు. తర్వాత హిట్లర్ సినిమాలోని హబీబీ పాటకి హుక్ స్టెప్ వేస్తూ హీరోయిన్ రంభ ఎంట్రీ ఇచ్చారు. రంభన్ చూడగానే బేసిక్గా ఎక్కడుంటారండి అని సుధీర్ అడిగాడు. టొరెంటోలో ఉంటారండి అని రంభ అనగానే మరేంటి ఎప్పుడూ నా గుండెల్లో ఉన్నట్లనిపిస్తారు అంటూ డైలాగ్ కొట్టాడు. తర్వాత నటి రాధిక ఎంట్రీ ఇచ్చారు. చూశారా అసలు చిరంజీవిగారు రంభగారి కాంబినేషన్ ఎంత బాగుంటుందో అని సుధీర్ గుర్తుచేయగా ఆహా ఏమో నాకు తెలీదు అంటూ రాధిక పంచివేశారు. ఇక ప్రోమో చివరిలో మెగా కోడలు లావణ్య త్రిపాఠి వచ్చారు. లావణ్యని చూడగానే హాయ్ వదినా అంటూ స్టేజ్ మీదకి వచ్చి నిహారిక పలకరించారు. ఇక లావణ్యని తన లవ్ స్టోరీ గురించి అడిగాడు సుధీర్. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు, ఎలా అని సుధీర్ అడిగితే ఎందుకు, మీకెందుకా విషయం అంటూ లావణ్య ఆట పట్టించారు. ఈ ఎపిసోడ్కి డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా రావడం విశేషం. స్టెప్స్ దిగి అలా నడుచుకుంటూ వస్తుంటే ఒక 400 కోట్లు వస్తున్నట్లుంది అలా అంటూ సుధీర్ అన్నాడు.